అందరికీ నమస్కారం అండి. నేను రాణి. వెల్కమ్ టు తెలుగు ఫుడ్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రాగి చక్రాలు. రాగి అంటే బోరింగ్ అనుకుంటున్నారా? ఇక అది మర్చిపోండి. ఈ రాగి చక్రాలు చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. మీకు తప్పకుండా నచ్చుతాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు రాగి పిండి వేయాలి. తర్వాత అరకప్పు శనగపిండి, అరకప్పు బియ్యపిండి వేయాలి. ఈ 3 పిండ్లు బాగా కలిసేలా కలుపుకోవాలి. రాగి పిండితో స్నాక్ అంటేనే హెల్దీ మరియు టేస్టీ, అంటే డబల్ ధమాకా అన్నమాట. మీరు క్రిస్పీనెస్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అనుకుంటే నేను చెప్పిన కొలతలు తప్పకుండా ఫాలో అవ్వండి. తర్వాత వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేయాలి. తర్వాత 1 స్పూన్ కారం, అర స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉప్పు, కారం, జీలకర్ర పొడి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసి నెయ్యి అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ చక్రాలు ఎక్స్ట్రా క్రిస్పీనెస్కి సీక్రెట్ ఏమిటంటే పిండిలో బియ్యపిండి కలపడము, వేడి చేసిన నెయ్యి కలపడం, అది పిండికి బాగా పట్టేలాగా కలపడం సీక్రెట్. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దగా కలుపుకోవాలి. ఈ ముద్ద మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా కూడా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని పొడవాటి ఉండలుగా చేసుకొని చక్రాల గిద్దలకు లోపల ఆయిల్ రాసి పిండి ఉండలను అందులో పెట్టుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత చక్రాలుగా వత్తాలి. వీటిని వెంటనే కదపకూడదు. కదిపితే విరిగిపోతాయి. ఒకవైపు పూర్తిగా వేగాక తిరగవేయాలి. రాగి చక్రాలు బ్రౌన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఎర్రగా వేగింది తెలియదు. ఆయిల్లో బబుల్స్ తగ్గినప్పుడు చక్రాలు వేగినట్లు. ఇది ఈవినింగ్ టీ టైంకి పర్ఫెక్ట్ స్నాక్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. ఈజీగా కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి.
ఆయిల్లో బబుల్స్ తగ్గిపోయాయి అంటే చక్రాలు వేగాయని అర్థము. ఇప్పుడు వీటిని తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి రాగి చక్రాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరికొన్ని మంచి రెసిపీస్ కోసం తెలుగు ఫుడ్ వరల్డ్ ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.